నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను సోనియా. ఈవినింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కవిత ఇంట్లో కొనసాగుతున్న ఈడీ ఐటీ అధికారుల సోదాలు, 16 మంది అధికారుల బృందం తనిఖీలు. ఈడీ రైట్స్ మ్యాచ్ ఫిక్సింగ్, కవిత ఇంట్లో సోదాలపై కోమటిరెడ్డి కామెంట్స్. బీఆర్ఎస్ కు మరో షాక్, రేవంత్ కలిసిన ఎంపీ పసునూరి దయాకర్. మంత్రాలయం టీడీపీలో అసమ్మతి, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమన్న తిక్కారెడ్డి. కాసేపట్లో హైదరాబాద్ కు ప్రధాని మోదీ, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ టికెట్ల కేటాయింపు పలు నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో అసమ్మతి బగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తిక్కారెడ్డికి టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. రోడ్లపై బైఠాయించి నిరసనలు చేపట్టారు. రహదారులపై టైర్లు దగ్ధం చేసి నిరసనకు దిగారు. మరోవైపు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న తిక్కారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. టీడీపీ టికెట్ల కేటాయింపు పలు నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండవ జాబితా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, మంత్రాలయం రెండు నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విభేదాలను సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ మాచాని సోమనాథ్ టికెట్ ఆశించిన పార్టీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే కేటాయించడంతో అక్కడ టికెట్ ఆశించినటువంటి మాచాని సోమనాథ్ ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు మరి కొద్దిసేపట్లో. ఇదే నేపథ్యంలో మంత్రాలయం నియోజకవర్గం నుంచి కూడా మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే గతంలో 2014-19 ఎన్నికలలో పార్టీ అధిష్టానం తిక్కారెడ్డికి టికెట్ కేటాయించినప్పటికీ ఆయన వైసీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. మూడవసారి కూడా తాను మంత్రాలయం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని నియోజకవర్గంలో మొత్తం మండలాలలో తిక్కారెడ్డి పర్యటనలు చేస్తూ కార్యకర్తలను సమావేశం చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తిక్కారెడ్డి వర్గీయులలో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండవ జాబితాలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేంద్రారెడ్డిని పేరు ప్రకటించడంతో తిక్కారెడ్డి వర్గీయులు ఈరోజు మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతూ అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేస్తానని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డి కార్యకర్తల నేతల సమక్షంలో స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఇటు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో రెండు నియోజకవర్గాలలో కొంత అసమ్మతి నెలకొంది. మరి ఇంకొక ఆదోనికి సంబంధించిన స్థానాన్ని కూడా బీజేపీ కేటాయించడంతో అక్కడ కూడా కొంత వైసీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిశారు. ప్రధానంగా బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ తనకే అవకాశం కల్పించాలని కూడా ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన మీనాక్షి నాయుడు కూడా కొద్దిసేపు క్రితం విజయవాడలో చంద్రబాబు నాయుడిని కలిసి కోరారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండో జాబితా కర్నూలు జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. శ్రీనివాస్. పవన్ ఆశయాలు నచ్చి వైసీపీని వీడి జనసేనలో చేరారన్నారు జంగాలపల్లి శ్రీనివాస్. తిరుపతిలో గెలిపే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తారన్నారు. ఏ పార్టీలోనైనా చిన్న మనస్పర్ధలు ఉండడం సహజమన్నా తిరుపతి జనసేన అభ్యర్థి శ్రీనివాస్తో మా ప్రతినిధి జేజీ రామ్ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసులు
ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకించి తిరుపతిలో మనం చూసుకున్నట్టయితే కూటమిలో భాగంగా జనసేన టికెట్ను శ్రీనివాసులు గారికి అధిష్టానం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎలా ఈ ఎన్నికలను ఎదుర్కోపోతారు, ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని సీనన్తో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తేనా. ఫస్ట్ స్వతంత్ర టీవీ తరపున మీకు కంగ్రాట్స్నా. అంటే జనసేన పార్టీ మీకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా మీరు ప్రజారాజ్యంలో కూడా అప్పుడు వర్క్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఇచ్చారేమో అనుకున్నటువంటి ఊహాగానాలు అయితే ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇస్తారు, ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందంజకి వేస్తారన్న? ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తూ ఉంటాయి. మార్పులు చేర్పులు సహజం. అందులో భాగంగా ఈరోజు జనసేన అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గారి సమక్షంలో తెల్లవారితో నుంచి పూజలు స్టార్ట్ చేసి కొంతమంది నాయకులతో కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి అందరినీ కూటమిగా ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణానికి అభివృద్ధికి అందరి నాయకుల సూచనలు సలహాలు తీసుకొని చేస్తామని తెలియజేస్తున్నాం. లోకల్ వ్యక్తికి కాకుండా బయట వ్యక్తికి అయితే టికెట్ ఇవ్వద్దు అనేటువంటిది టీడీపీ జనసేన వాళ్ళు ఒక మూకుమ్మడిగా కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. దీని మీద మీ యొక్క కామెంట్ ఏమి? ఇది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏ వ్యక్తి ఎక్కడైనా నిలిచే అవకాశాలు ఉంటాయి. లోకల్, నాన్ లోకల్ అనేది జిల్లా దాటి ఇప్పుడు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం ఉంది, పక్కన తెలంగాణ ఉంది, పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉన్నాయి. ఇది చిత్తూరు ఆంధ్ర రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఇది ఒక భాగం. అంతర్భాగంలోనే ఇది ఉందే కానీ సపరేట్ జిల్లాలో సపరేట్ తిరుపతి పట్టణం అని ఏమి లేదు. ఈ తిరుపతి పట్టణంలో కూడా జిల్లాలో 14 నియోజకవర్గాల్లో నాకు అన్ని అనుబంధాలు ఉన్నాయి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ దీనికి కూడా నా వంతు ప్రతి గుడికి, ప్రతి మసీదుకు, ప్రతి చర్చికి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను లోకల్ అభ్యర్థినే. నాకు లోకల్లోనే ఇళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, అన్ని సంబంధాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు. నేను లోకల్ అభ్యర్థిని. మనకు పక్కన డాక్టర్ పసుపేటి హరిప్రసాద్ గారు ఉన్నారు, సర్పంచ్. అంటే మనకు చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు సారు. అంటే సార్ ఇప్పుడు ప్రకటించారు మన జనసేనకు సంబంధించి సీనని. అంటే ఏ విధంగా మీరు కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి? జనసేన పార్టీలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాట మాకు వేదం, శిరోధార్యం. మీరందరూ వింటుంటారు, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంటే అమ్మా నాన్నని ఎంతగా ప్రేమిస్తామో పవన్ కళ్యాణ్ గారిని అంతగా ప్రేమిస్తామనే క్యాప్షనే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అనే మాట. చిన్న చిన్న బాధలు అవి ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశంలో ఒక 7 మంది ఆశావాహులు, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారని మేము ఊహించాం. నేను కూడా ఒక అభ్యర్థిగా యాస్పిరెంట్ని గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుతాం. మాకు వచ్చినటువంటి ఒకే ఒక అవకాశం తిరుపతి నుంచి వచ్చింది. మా జనసేన పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి ఈ యొక్క శ్రీనివాసులు జంగాలపల్లి ఎవరైతే ఉన్నారో అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించుకుంటామంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడిలో ఈ నెల 17వ తేదీ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మహాసభ జరగబోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సభా స్థలాన్ని ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాదాలు పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అరాచక పాలన ప్రజలు తరిమికొనడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. త్రివేణి సంగమంలో జరిగే ఈ సభకు ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరవుతారని మంత్రులు తెలిపారు. ఈ అరాచకపు అక్రమ పరిపాలన వదిలించుకోవడానికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికోసమే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి. ఈ కూటమి ఏర్పడగానే వాళ్ళ పార్టీల అభ్యర్థులు కరువైపోయారు.
మీరు చూశారు చిలకలూరుపేటలో, గుంటూరులో ఏ విధంగా క్యాండిడేట్లు మారుస్తున్నారు, వాళ్ళు ఎంపీలు ఏ విధంగా తెలుగుదేశంలో చేరిపోతూ ఉన్నారు, మంత్రులు ఏ విధంగా చేరిపోతూ ఉన్నారు. అభ్యర్థులు దొరకని పరిస్థితి ఈరోజు వైసీపీకి ఏర్పడింది. అభ్యర్థులు దొరకని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది ఈరోజు. ఇక్కడేమో మాకు ఈరోజు సర్వే కూడా చూశారు, సి ఓటర్ ఏబీపీ పోయినసారి కూడా కరెక్ట్గా చెప్పాడు, 6 నెలల ముందు కరెక్ట్గా చెప్పాడు 10% తెలుగుదేశం వెనకబడిందని. అక్షరాలు అదే జరిగింది పోయిన 19 ఎన్నికల్లో. ఈరోజు చెప్పాడు 24 ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది. సి ఓటర్ సర్వే 100% నిజంగా పోతా ఉంది. ఈ రోజుకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మలి విడత ప్రచారంలో మోదీ పాల్గొనున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని రాజ్ భవన్కు వెళ్లి బస్ చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూలులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, ప్రధాని నరేంద్ర మోడీ మిర్జల్గూడ చౌరస్తాకు చేరుకుంటారు. ఇప్పటికే ప్రధాని మోదీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా 4:55 నిమిషాలకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యమైంది. మరో హాఫ్ అన్ అవర్ ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అనంతరం కూడా బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంగా ప్యారడైజ్ అలాగే సికింద్రాబాద్ నుంచి మెట్టుగూడ మీదుగా ఈ మిర్జల్గూడ చౌరస్తాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కూడా 1.3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 1.3 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయిలో కూడా 1 గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీ గంట పాటు 6 గంటల నుంచి 5 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రారంభమవుతుంది. 5:15 నుంచి కూడా ఈ యొక్క రోడ్ షో ప్రారంభమవుతుంది. అనంతరం గంట పాటు ఇందులో పాల్గొననున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని రోడ్ షో చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోడ్ షో కార్యక్రమాన్ని కూడా వేలాది సంఖ్యలో కూడా బీజేపీ శ్రేణులు అలాగే ప్రధాని అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యొక్క రోడ్ షోను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అటు ఈటల రాజేందర్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పటికే కీలక నేతలు కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ అలాగే హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలతతో ఇతర కీలక నేతలు కూడా ఇప్పటికే ఈ యొక్క మిర్జల్గూడ చౌరస్తాకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం 1 గంట పాటు ఇక్కడ ప్రధాని రోడ్ షోలో ప్రజలకు అభివాదం తెలుపుతూ కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటారు. ఇక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి చౌరస్తా వరకు చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఇక్కడి నుంచి రాజ్భవన్కు రోడ్డు మార్గం గుండా వెళ్తున్నారు. ఈరోజు రాజ్భవన్లో బస చేస్తారు. అనంతరం కూడా రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నాగర్ కర్నూలులో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు అలాగే కార్యకర్తలు కూడా ఈ యొక్క రోడ్ షోకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. తెలంగాణలో దూకుడు పెంచింది. దక్షిణాది మీద ఫోకస్ పెట్టడంలో భాగంగానే ఇటు ముఖ్యంగా అటు
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు పొత్తులో భాగంగా పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ కూడా మిగిలిన ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే ఇప్పటికే 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచారంలో కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 10 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే అగ్రనేతలైనటువంటి మోదీ ఈ రోజుతో రెండు సార్లు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మోదీ మొదటిసారి 4-5 తేదీల్లో వివిధ బహిరంగ సభలతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని వెళ్ళిన అనంతరమే బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో అమిత్ షా భేటీ అయ్యారు ఎల్బీ స్టేడియంలో. ఇలా వరుస కీలకమైనటువంటి భేటీలు అలాగే సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కూడా వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి ఈ పెద్ద ఎత్తున వివిధ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటిసారిగా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొనబోతా ఉన్నారా? ఎట్లా ఉంది ఏంటి ఇక్కడ జనాన్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది? నాకు తెలిసి ఇక్కడ 1,00,000 మంది దాకా ఉంటారని అనిపిస్తుంది. ఇక్కడ జనసందోహం చూస్తే. సో మోడీ గారు ఈ పార్లమెంటు సీట్ ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో దీన్ని డిఫీట్ చేయడం కోసం ఈ అందరిలో ఉత్సాహం నింపడం కోసం వస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏషియాలో పెద్దదైన ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కంపల్సరీ మేము గెలవడం అనేది జరుగుతుంది. ఈ 12 సీట్లు అనేది మినిమం రావడం అనేది గ్యారెంటీ డబుల్ డిజిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ ఫోకస్ పెట్టింది తెలంగాణ మీద. ఇప్పటికే ఇతర పార్టీలతో పోలిస్తే కూడా అత్యధిక స్థానాలను ఇప్పటికే ప్రకటించింది ఎన్నికల నోటిఫికేషన్ రకం. దీని ఎట్లా? నో డౌట్ ఇది డబుల్ డిజిట్ రావడం అనేది మోడీని చూసుకొని మొత్తం ఈసారి కొల్లగొట్టడం అనేది జరుగుతుంది మన తెలంగాణ స్టేట్లో. 12 అనేది మేము అనుకుంటున్నాము, అది 14-15 కూడా పోవచ్చు. సో ఓకే, మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తాం? ఇక్కడ నియర్ మల్కాజ్గిరి పార్లమెంటు ఉప్పల్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి జనానికి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి పైన చాలా విశ్వాసం ఉన్నది. దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. దాంట్లో అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి పార్లమెంటు మన మల్కాజ్గిరి పార్లమెంటు. ఈ యొక్క పార్లమెంటు మన ఈటల రాజేంద్ర గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు, దానికి తోడుగా ఈరోజు మోడీ గారు ఏదైతే వస్తున్నారో మోడీ గారిని చూడడానికి లక్షలాది జనం ఎవరంతా వాళ్ళు ఎవరు పిలిచినా పిల్లకున్నా కూడా మేము మోడీ గారిని చూడాలి, దేశ ప్రధానిని చూడాలి అని స్వచ్ఛందంగా ఎవరంతా వాళ్ళు వస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవబోతున్నది. నరేంద్ర మోడీ గారికి పెద్ద పార్లమెంట్ అనేది మల్కాజ్గిరి పార్లమెంట్. దీన్ని భారీ మెజారిటీతోటి మేము ఒక గిఫ్ట్గా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటు మల్కాజ్గిరి పెద్ద ఎత్తున మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మోడీ గారికి. మల్కాజ్గిరి అంటేనే ఒక మినీ ఇండియాగా కనిపిస్తుంది మల్కాజ్గిరి పార్లమెంట్. అంటే ఈ పార్లమెంట్ కింద ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి కూడా గెలుచుకోలేదు బీజేపీ. అయితే ఇప్పుడు ఎటువంటి కాన్ఫిడెంట్ ఉంది అంటే ఏ విధమైనటువంటి కాన్ఫిడెంట్ ఉంది? ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలిపించుకోలేదు. అయితే మొదటిసారిగా ఇక్కడనే ప్రధాని రోడ్ షో చేయబోతా ఉంది. మీరు గతంలో కూడా చూశారు, ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేలు ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారో మీకు తెలుసు. ఆ తర్వాత పార్లమెంట్లో ఎలా ఉందో కూడా మీకు తెలుసు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వేలైంది. ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఎవరు నమ్మశక్యంగా లేరు. గతంలో ఉన్నటువంటి ఎంపీ మన ఎవరైతే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మల్కాజ్గిరిని గాలికి వదిలిపెట్టేసాడు తప్ప ఇక్కడ కూడా నోచుకోలేదు అభివృద్ధికి. కావున ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఒక అసెంబ్లీ గెలవకున్నా కూడా పార్లమెంట్ అనేది నరేంద్ర మోడీ గారిని చూసి దేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ గారే ఉండాలి. పార్టీలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు మాకు తెలియకుండా ఓన్లీ అని చెప్తున్నారు. సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి. మోడీకే ఓటేస్తాం. మోడీ లేకపోతే మన భారతదేశం ఎక్కడో పాడైపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిచారు. రాష్ట్రాన్ని ఏదో బై మిస్టేక్లో మిస్ చేసుకున్నాం. ఇప్పటికే బాధపడుతూ జనమంతా కూడా రానున్న రోజుల్లో 17 సీట్లకు 15 నుంచి 16 సీట్లు పార్లమెంట్లు గెలవబోతున్నాయి. తెలంగాణలో 15 నుంచి 16 సీట్లు పక్కా గెలుస్తాం. 12 పైన అయితే పక్కా క్లారిటీ ఉంది మాకు. రానున్నది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్ నాటికి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేది కూడా ఖాయం. జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగదు. ఇప్పటికే ఈటల రాజేందర్ను ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏంటి ఎటువంటి ధీమాతో ఈ నియోజకవర్గాన్ని? గతంలో ఈటల రాజేందర్ గారి స్టోరీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక శక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ తర్వాత, కేసీఆర్ కంటే ముందే అయినా కేసీఆర్ అయిన తర్వాత అలాంటిది ఇవాళ ఏదో ఆయన గొప్ప అనుకుంటాడు. ఈటల రాజేందర్ ఎక్కడ కూడా హుజరాబాద్లో ఓడిపోలేదు. ఆ ఓడిపోయిన ఓటమి అదొక ఓటమి కాదు. ఆ తర్వాత గజ్వేల్లో ఇక్కడ మన
ఇక్కడ ఓడిపోయింది కూడా ఓడిపోవడం కూడా ఓటమి కాదు అది. దానికి ఏదో జిమ్మికి చేసి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి నా సావు గీవానేసరికి సెంటిమెంట్గా ప్రజలు నమ్మిర్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈటల రాజేందర్కు 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు ఈటల రాజేందర్ గారు. పక్కా పార్లమెంటు విన్ను భారతీయ జనతా పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ముఖ్యంగా ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా మోదీని చూసేందుకు మోడీ అభిమానులు కావచ్చు, అలాగే బీజేపీ శ్రేణులు కూడా మహిళలు అలాగే చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సోని రైట్, థ్యాంక్ యూ రాజు. KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.